పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి కూడా అత్యంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. కారణం ఏమిటంటే మీనరాశిలో ప్రస్తుతం ఈ నెల 29వ తేదీ రాత్రి 10:58 షష్ఠగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అంటే మీ జన్మరాశిలోనే 6 గ్రహాలు కలుస్తాయి. ఇప్పటిదాకా మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా మార్చి 29వ తేదీ రాత్రి 10:58 మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఓవరాల్గా కనుక తీసుకుంటే కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. ఓవర్లోడ్ అంటే ఒకే రాశిలో ఒకే స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. కొంచెం ఓవర్లోడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏ విషయాలలో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ విషయాలలో అనుకూలతలు ఉంటాయో తెలుసుకుందాం. మనకు ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానం అంటే స్నేహితులకు, సన్నిహితులకు, మిత్రులకు, పరాక్రమానికి, ధైర్యానికి సంబంధించినటువంటి స్థానం. ఈ 3వ స్థానంలో గురుడి యొక్క సంచారం సన్నిహితుల నుంచి, మిత్రుల నుంచి చక్కటి సమాచారం మీకు అందుతుంది. అంటే ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాలు మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా, సోదరుల ద్వారా తెలుసుకుంటారు. అలానే మీ జన్మరాశిలోనే రవి యొక్క సంచారము, శుక్రుడు యొక్క సంచారము కూడా జరుగుతున్నది. రవి, శుక్రుడు, బుధుడు, రాహువు ఈ గ్రహాలన్నీ కూడా మీ జన్మరాశిలో సంచరిస్తున్నాయి. అంటే జన్మరాశిలో రవి సంచరించేటప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి బాగా డెవలప్ అవుతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల్లో ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో అటువంటి వారికి ఆ పనులన్నీ సునాయాసంగా పూర్తవుతూ ఉంటాయని చెప్పాలి. అలానే ఈ అంటే షష్టాధిపతి అయిన రవి కూడా జన్మరాశిలోనే సంచరించేటప్పుడు కొద్దిగా హెల్త్ వైజ్గా కొంచెం కాన్షియస్గా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనులైనా సరే అత్యంత సులభంగా మీరు పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీనరాశి వారికి కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ సమయానికి ఏదో ఒక రకంగా ధనం అనేటటువంటి చేతికి అందుతూ ఉంటుంది. అంటే ఎన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ సమయానికి ధనం అనేటటువంటి చేతికి అంది ఆర్థిక కష్టాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీ జన్మరాశికి 8వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలోనే సంచరించేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ మాసంలో అంటే రుణాలు చేయకుండా ఉండటం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే 4వ, 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నప్పుడు గృహయోగానికి సంబంధించినటువంటి విషయాలలో ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. 4థాధిపతి జన్మరాశులు నీచ స్థానంలో సంచరించేటప్పుడు మీరు చేపట్టినటువంటి నిర్మాణాలు కానీ లేదా ఏదైనా కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ అర్ధాంతరంగా ఆగిపోయేటటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే ఉంటాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గృహ వాతావరణంలో, కుటుంబ వాతావరణంలో మనస్పర్ధలు రాకుండా మనస్పర్ధలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే ప్రతి విషయానికి ఆర్గ్యూ చేసుకోవడం అనేటటువంటిది అంత అనుకూలమైన పరిస్థితి కాదు. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాల వలన సత్ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వాళ్లకు గత 2.5 సంవత్సరాల నుంచి ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్నది. ఈ నెల 29వ తేదీ రాత్రితోటి ఒక 2.5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఏలినాటి శని మీకు ప్రారంభమవుతుంది. ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఏలినాటి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు ఒక ప్రత్యేకమైన వీడియోలో ఆల్రెడీ నేను తెలియజేశాను. అది మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ప్రస్తుతం ఇక్కడ ఈ మార్చి 29వ తేదీ రాత్రికి మీ జన్మరాశిలోని శనిరాహు గ్రహాలు కలుస్తాయి. ఈ శనిరాహు గ్రహాల యొక్క కలయికను శపిత దోషము అంటారు. ఇది మీనరాశి వారికి అఖండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఎటువంటి యోగాన్ని కలిగిస్తుందంటే మనస్సులో ఇప్పటి వరకు ఎవరికైతే విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారో, దూర ప్రయాణాలు చేయాలని కోరుకుంటూ ఉంటారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే నీటి మీద ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా ఇది అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. మీ జన్మరాశిలోనే బుధ
శుక్ర గ్రహాల యొక్క కలయిక అఖండమైనటువంటి వ్యాపార యోగాన్ని కూడా సూచిస్తుంది. అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారు కూడా చక్కగా వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా కలిగిస్తారు అని చెప్పాలి. దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు ఉద్యోగంలో ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి అని చెప్పాలి. డ్యామేజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 1:15 వరకు ఉండే సమయం సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. అలానే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ అనుకూలత కలుగుతుంది. 16వ తేదీ రాత్రి 1:15 నుంచి 18వ తేదీ రాత్రి 12:36 వరకు ఉండే సమయం పూర్తిగా కఠినమైనటువంటి పరీక్షలు పెడుతుందని చెప్పాలి. పరీక్షా కాలం అన్నట్టుగా మారుతుంది. అధికమైనటువంటి శ్రమ పెరగటం కానీ లేదా అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం కానీ సమయానికి రావాల్సిన ధనం రాకపోవటం కానీ ఎవరికైనా డబ్బులు కనుక ఇవ్వాల్సి ఉంటే వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. 18వ తేదీ రాత్రి 12:36 నుంచి 21వ తేదీ రాత్రి 1:46 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది దాదాపుగా అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ పూర్తి అనుకూలత కాదు. ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న పొరపాటు చేయటం వలన కొన్ని ప్రతికూలతలు కలుగుతాయని చెప్పాలి. 21వ తేదీ రాత్రి 1:46 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:09 వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, అద్భుతమైనటువంటి యోగాన్ని, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లాభాన్ని, అంటే అన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్స్కి సంబంధించిన ఫలితాలు అక్కడ మీకు కలుగుతాయి. కానీ 26వ తేదీ మధ్యాహ్నం 3:09 నుంచి 28వ తేదీ సాయంత్రం 4:43 వరకు ఉండేటటువంటి సమయం దాదాపుగా ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తుంది. ఇప్పటి వరకు దేనికోసమైతే తపన పడుతున్నారో, దేనికోసమైతే కష్టపడుతున్నారో వాటిలో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే ఆత్మవిశ్వాసం దెబ్బతీసేటటువంటి విధంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయని చెప్పాలి. ఇక్కడ 28వ తేదీ సాయంత్రం 4:43 వరకు చేసేటటువంటి పనులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సంతానపరమైన విషయాల్లో కంటితో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొన్ని సంతానపరమైనటువంటి ప్రతికూలతలు కూడా కలుగుతాయి. 28వ తేదీ సాయంత్రం 4:43 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా షష్టగ్రహ కూటమితో కూడినటువంటిది ప్రభావం. ఇది మీకు మీనరాశి వారికి అఖండమైనటువంటి అనుకూలమైన యోగాలను కూడా కలిగిస్తుంది అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వారికి ఒక 30-40% చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఒక 70% అయితే మాత్రము బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వీరికి ఏలినాటి శని కూడా ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత మార్చి 30వ తేదీ మనకు ఉగాది జరుగుతున్నది. ఖచ్చితంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు శనివారం రోజున ఉపవాస నియమాన్ని కనుక పాటించి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కనుక చేసుకున్నట్లయితే ఒక కనీసం 9 వారాల పాటు కనుక ఈ విధంగా కనుక చేయగలిగినట్లయితే, అంటే ఉగాది నుంచి 9 వారాల పాటు కనుక ఈ విధంగా చేస్తే మీనరాశి వాళ్ళు ఇప్పటి వరకు పొందుతున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి కానీ ఆరోగ్య సమస్యల నుంచి కానీ విముక్తి పొందుతారు. మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.